హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి కోడిగుడ్డు టమాటాలో కోడిగుడ్డు కాచి వండడం ఎలాగో చూద్దాం. ముందుగా టమాటాలని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలు కట్ చేసుకున్నాక ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చీలు కూడా కట్ చేసుకోవాలి. వీటితో పాటు ఒక కరివేపాకు రెబ్బ కూడా తీసుకోండి, బాగుంటుంది. కోడిగుడ్డు ఉడకపెట్టి టమాటాలు వేసి ఎప్పుడు వండుతూనే ఉంటాం, కానీ కోడిగుడ్డు పగలగొట్టి వండండి, చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవన్నీ కట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చినాక ముందుగా మనం కట్ చేసి పెట్టిన టమాటాలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటితో పాటు తగినంత ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఎందుకంటే టమాటాల్లోని నీరంతా పోయి టమాటా గుజ్జు గుజ్జుగా అవుతుంది కాబట్టి. చూడండి, మూత తీసిన తర్వాత టమాటా చక్కగా గుజ్జు గుజ్జుగా అయింది. తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని వాటర్ని మరిగేలాగా ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత కోడిగుడ్డు పగలగొట్టి వేయాలి. కోడిగుడ్డు పగలగొట్టి అక్కడక్కడ వేయండి, ఒకచోటే వేస్తే కలిసిపోతుంది. పగలగొట్టి వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత తీసి చూస్తే ఒకవైపు బాగా ఉడికి ఉంటుంది. ఇలా కోడిగుడ్డు ఉడికిన తర్వాత మెల్లగా తిప్పుకోవాలి. ఫాస్ట్గా తిప్పకండి, ఎందుకంటే కోడిగుడ్డు ముక్కలు ముక్కలుగా అవుతుంది కాబట్టి. మనకి గుడ్డు గుడ్డుగా వస్తేనే చాలా బాగుంటుంది. ఇలా మెల్లగా తిప్పినాక ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి తీయాలి. చూడండి, ఇలా 5 నిమిషాల తర్వాత కోడిగుడ్డు 2 వైపులా బాగా ఉడికి ఉంటుంది. తర్వాత తగినంత కారం, చిటికెడు గరం మసాలా వేసుకొని మెల్లగా తిప్పుకోవాలి. ఫాస్ట్గా తిప్పకండి, ఎందుకంటే ఫాస్ట్గా తిప్పితే కోడిగుడ్లు ముక్కలు ముక్కలు అయిపోతాయి. కాబట్టి మెల్లగా తిప్పండి. చక్కగా గుడ్డు గుడ్డుగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. మెల్లగా తిప్పిన తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు ఉంచి కట్టేయాలి. అంతే, చాలా రుచికరమైన కోడిగుడ్డు టమాటా రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.